హైదరాబాద్ లో బోనాలు ముగిశాయి. జూన్ 26న గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో బంగారు బోనంతో మొదలయ్యాయి. జూలై 20న సింహవాహిని బోన సమర్పణతో ముగిశాయి. బోనాల మరుసటి రోజు అమ్మవారి ఘటం ఊరేగింపు వాడవాడలా దుమ్ము రేపుతోంది. డప్పు డాన్సులు, పోతరాజు విన్యాసాలు చూసేందుకు జనం ఎగబడ్డారు. అమ్మవారి ఘటం ఊరేగింపు కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హంపి నుంచి తీసుకొచ్చిన లక్ష్మీ ఏనుగుపై అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహించింది. నెల రోజుల పాటు బోనాలు విజయవంతంగా జరగడంపై తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది. धन्यवाद सभी को, अपना वजन महाकाली मंदिर की ओर से सभी अधिकारियों को, खासतौर से हमारे जीपी सर को धन्यवाद। दत्तात्रेय साहब, आप बोलिए। हेलो, माइक लीजिए। मैं बहुत बहुत आभार प्रकट करता हूं और हमारे सभी पुलिस ऑफिसर्स के लिए, भगवान से प्रार्थना करता हूं, हे प्रभु हमारे पुलिस ऑफिसर्स को ऐसा वरदान दीजिए जिनमें शिव की शक्ति हो, मीरा की भक्ति हो, गणेश की सिद्धि हो, चाणक्य की बुद्धि हो, शारदा का ज्ञान हो, कर्ण का दान हो, राम की मर्यादा हो और कुबेर की संपत्ति हो। बहुत बहुत अभिनंदन, आपने अपना बहुमूल्य समय निकालकर इस शोभा यात्रा की शोभा बढ़ा चुके हैं। ఈ రోజు నెల రోజుల పాటు జరుగుతున్న ఈ బోనాలు పండుగల ఆఖరి రోజు అక్కన్న మాదన్న టెంపుల్ నుండి బయలుదేరి ఈ శోభాయాత్ర ఈ రోజు ఇక్కడ ప్రారంభించడానికి నేను విచ్చేశాను. ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్, ఇతర కార్యవర్గ సభ్యులకు అందరికీ నా కృతజ్ఞతలు. ఇది ఒక ఆనవాయితీ. 77 సంవత్సరాల నుండి ఈ ఏనుగు, ఈ ఊరేగింపు అంతా జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. గోల్కొండ దగ్గర నుండి ఈ బోనాల ఈ పండుగ ప్రారంభమయ్యి దాని తర్వాత బల్కంపేట్, మహంకాళి, ఉజ్జయిని, దాని తర్వాత లాల్ దర్వాజా, అక్కన్న మాదాన్ అనే పెద్ద టెంపుల్స్, పెద్ద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు గవర్నమెంట్ తరఫున అన్ని ఏర్పాట్లు ఈసారి చాలా ఘనంగా జరిగాయి. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, తొక్కిసలాట జరగకుండా ఈసారి ప్రజలు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మహంకాళి అమ్మది. సో అందరు కూడా సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉంటారని మేము అందరు కూడా ఆశిస్తున్నాము. అదే కాకుండా ఈ
బోనాల పండుగ అనేది చాలా పెద్ద, దానికి చరిత్ర ఉంది, ఆనవాయితీ 350 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ అక్కన్న మాదన్న టెంపుల్ దగ్గర కూడా ముందు 350 సంవత్సరాల క్రితం జరుపుతున్న ఈ బోనాలు మళ్ళీ మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ప్రారంభమై ఇప్పుడు కొనసాగుతూ ఉంది. చాలా ఘనంగా ఇక్కడ ఏనుగు ద్వారా తీసుకెళ్లే ఈ కార్యక్రమము అందరు కూడా ఇక్కడ విచ్చేసి పెద్ద ఎత్తున ఆఖరి రోజు ఇది అందరు కూడా మాతో కోఆపరేట్ చేశారు, సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము అందరికీ మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అందరు కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు కూడా మూసీ వరకు వెళ్ళి వచ్చే ఈ శోభాయాత్ర శాంతియుతంగా జరుగుతుందని ఆశిస్తూ అందరికి సహకారం కోసం కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.